వర్సెస్ గేమ్ చేంజర్. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ. రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR తర్వాత దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తో చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విడుదలకు ముందే చరణ్ 256 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేసి సంబరాలు మొదలుపెట్టారు. ప్రస్తుతము ఎక్కడ చూసినా ఈ కటౌట్ గురించే చర్చ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయలేదు. అయితే ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది. దీంతో సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప అంటూ చర్చ జరుగుతుంది. గేమ్ చేంజర్ ముందు పుష్ప నిలబడలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ 256 ఫీట్ల కటౌట్ తో రిలీజ్ కి ముందే సంబరాలు మొదలు పెట్టారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR తర్వాత దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తో చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విడుదలకు ముందే చరణ్ 250 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేసి సంబరాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ కటౌట్ గురించే చర్చ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయలేదు. అయితే ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది, రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో సినిమాకు దేశవ్యాప్తముగా విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్. మరోవైపు నిర్మాత దిల్ రాజు కటౌట్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ గేమ్ చేంజర్ ట్రైలర్ నా జేబులో ఉంది. ఇప్పుడు ట్రైలర్లే సినిమా స్థాయికి నిర్మిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్ ను కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న మీ ముందుకు తీసుకొస్తాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు, చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి. ఈ సంక్రాంతికి గట్టిగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అని మరింత హైప్ క్రియేట్ చేశారు దిల్ రాజు. దీంతో ఫ్యాన్స్ ఆనందంతో ఆనందానికి హద్దులు లేవు. ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ దే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. గేమ్ చేంజర్ ముందు పుష్ప ఏ మాత్రము నిలబడలేదని, పుష్పను బీట్ చేస్తుందని చర్చించుకుంటున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించారు.